తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లా. సంపదలకు తరగని గని, నల్ల బంగారానికి పుట్టినిల్లై, గోదావరి కిన్నెరసాని పరవళ్లతో అపారమైన అటవీ సంపదతో ఆదివాసీలకు అమ్మఒడి అయి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యభూమి అయిన ఖమ్మం జిల్లా తొలిసారిగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీకి హాజరైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న నాటి ఉద్యమ రథసారథి, నేటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నా సహచర మంత్రులకు, లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, క్షేత్రస్థాయిలో పార్టీకి పట్టుకొమ్మలుగా పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన, పార్టీ పక్షాన స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి నేటికి 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ 15 సంవత్సరాల ప్రస్థానంలో అనేక ఆటుపోటులకు, ఒడిదొడుకులకు ఎదుర్కొంది. ఉద్యమ సమయంలో నాయకులను, కార్యకర్తలను నిర్బంధాన్ని, కేసులను ఎదుర్కొన్నారు. జైళ్లకు వెళ్లారు. అనేక త్యాగాలు చేసి పట్టుదలతో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వారందరికీ పేరు పేరున ఉద్యమ స్వాగతం. ఉద్యమ క్రమంలో అనేక మంది ప్రాణాలు అర్పించారు. అమరవీరులకి జోహార్లు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి తన బుద్ధిబలంతో వ్యూహాలు రచించి సమయ సందర్భాన్ని బట్టి సరైన ఎత్తుగడలు వేసి రాజకీయ చతురతతో ఉద్యమాన్ని నడిపిన పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక ఆటుపోట్లు తట్టుకుంటూ ఎప్పటికప్పుడు క్యాడర్కు మనోధైర్యాన్ని అందిస్తూ చివరికి తాను చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమ నాయకుడిని ముఖ్యమంత్రి చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించడానికే ఈ ప్లీనరీ ముఖ్యమంత్రి గారు మీకు దశా దిశ నిర్దేశిస్తారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది. నవ తెలంగాణ రాష్ట్రంలో నా ఖమ్మం జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం నా ఆత్మీయులు, విలువల్లో మహోన్నతుడు, గాంధేయ మార్గంలో తెలంగాణను సాధించిన పోరాట యోధుడు కేసీఆర్ గారి పిలుపుతో టీఆర్ఎస్ పార్టీలో చేరిన వేళ ఖమ్మంలో తొలిసారిగా జరుగుతున్న ఈ ప్లీనరీ ఖమ్మం జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయాలని ఈ ప్లీనరీ బాసటగా నిలుస్తుందని ఆశిస్తున్నా. జై తెలంగాణ.